రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కల్లో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. నేటికి మా తండ్రులు దగ్గర నుండి 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తాము. ఐఎంఎల్ డిపోలో హెచ్ఆర్ల మండలము ఐఎంఎల్ డిపోలో పనిచేస్తాను. మేము నేటికి 3 తరాలుగా మేము పనిచేస్తాము. ఇప్పుడు గతంలో ఒక డీలర్లో అడిగినప్పుడు కూడా డిపో విడదీయలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు మంత్రులేమే ప్రభుత్వం ఏమే వీళ్ళు స్వప్రయోజనాల గురించి అక్కడ టెక్కల డిపో ఏర్పాటు చేయడము అది మహా గొప్ప ఘోరమైనది. మేము దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మేము మా పొట్టలు కొట్టి మేము ఇక్కడ పనిని ఈ డిపోని విడదీయడం అనేది చాలా ఘోరమైనది. మేమంతా రోడ్డును పడవలసి వస్తుంది. కానీ ఈ భూములు అన్ని 4 ఎకరాలు కూడా మేము దళిత భూములు. గతంలో మేము ఇక్కడ ఏదో అల్పాహారాలు పండించుకొని జీవనోపాధి గడిపించోళ్ళమే. కానీ ఆవేళ 1986లో ప్రతివారైతే ఆయా ప్రాంతాల్లో వచ్చి మీకెందుకు ఇక్కడ డిపో పెడతాము, మీకు అందరికి కూడా మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఇక్కడ పని చేసుకుందరు, మీరు ఇందులో జీవనోపాధి గడుపుదురు, అందువల్ల ఇక్కడ డిపో పెడతామని చెప్పడం జరిగింది. అందువల్ల మా భూములు మేము ఇచ్చాము. ఇక్కడ డిపో ఏర్పడింది. అప్పటి నుండి 3 తరాల నుండి మేము ఈ జీవనోపాధి దీని మీద ఆధారపడి 350 కుటుంబాలు మేము బ్రతుకుతున్నాము. దీన్ని బట్టి మీరందరూ ప్రభుత్వము, ప్రజలు, గవర్నమెంట్ అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మా యొక్క దళిత కుటుంబాలు పొట్టలు కొట్టకుండా మమ్మల్ని కాపాడమని ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రార్థిస్తున్నా. హెచ్ఆర్ల మండలం హెచ్ఆర్ల గ్రామంలో 1986లో మొత్తం ఇక్కడ ఉండే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన కోట్లాది విలువ చేసే 4 ఎకరాల భూముల్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఇక్కడ యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ అందరికి కూడా ఇందులో కార్మికులుగా హమాలీలుగా ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఇందులో హమాలీలుగా ఈ కార్మికుల కుటుంబ సభ్యులందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా మారిన నేపథ్యంలో అప్పటి నుంచి సుమారు 3 తరాలుగా వీళ్ళ తాత తండ్రుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన లేకపోయినప్పటికి కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో టెక్కల్లో తిర్లం గ్రామంలో ఐఎల్ డిపోను విడదీసి మరో కొత్త డిపో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకుని వేలాది రూపాయలు అద్దె రూపంలో ప్రతి నెల ప్రభుత్వం మీద అదనం భారం పడుతున్నప్పుడు కూడా అక్కడ పెట్టాలని చెప్పి జూలై 8వ తేదీన కొత్త డిపో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఇంచుమించు ప్రత్యక్షంగా రోజు 80 మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద 350 కుటుంబాలు ఈ రోజువారీ వచ్చే లోడింగ్ అన్లోడింగ్ వచ్చే ఆదాయం పైనే ఆధారపడి పనిచేస్తున్నారు. ఆ రోజు కోట్లాది రూపాయల విలువైన భూములు తీసుకున్న ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ హమాలీలుగా పనిచేస్తున్న వాళ్ళకి వస్తున్న ఆదాయాన్ని దెబ్బకొట్టే విధంగా టెక్కల్లో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకుని కొత్త డిపో పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు మంత్రి గారి తాలూకు ప్రోద్బలంతో అక్కడ డిపో ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికైనా సరే ఈ రోజు దళితులు పేదల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టెక్కల్ డిపో ఏర్పాటు వెంటనే రద్దు చేసి హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోని యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడాను స్పందించి హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపో హమాలీకి న్యాయం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో వివిధ రూపాల్లో పోరాటాలు ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం.